హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ట్రిక్స్ లక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారండి? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. మీ ఇంటికి వచ్చేస్తుంది ప్రతి వీడియో, మీరు చూసేయచ్చు అనమాట. ఈరోజు మనం స్పెషల్గా అప్పడంతో బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అప్పడంతో బజ్జీ ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. మన గెస్ట్లు ఎవరైనా వస్తే మన ఇంట్లో అరటికాయలు ఇంకా బంగాళదుంపలతో మనం బజ్జీలు అవి వేస్తూ ఉంటాం కదా, అవి కూడా అందుబాటులో లేనట్లయితే ఇలా అప్పడాలతో కూడా బజ్జీలు వేయొచ్చు అని ఈరోజు మీకు చూపిస్తున్నాను. గెస్ట్లు కూడా చాలా స్పెషల్గా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. లోపల ఏముందో కూడా వాళ్ళకి తెలియదు. అసలు బజ్జీ ఎలా వేసామా అని మిమ్మల్ని అడిగి మరీ తెలుసుకుంటారు. దాని ప్రిపరేషన్ కోసం నేను తీసుకుంటున్నాను 1 కప్పు శనగపిండి. కప్పు శనగపిండికి 2 స్పూన్ల వరిపిండి వేసుకోవాలండి. కొద్దిగా కారం, మనం ఎంతైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇంకా జీలకర్ర ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. ఇది మన ఇష్టం, ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వచ్చి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన ఇంకా బజ్జీ వేసుకునే కంటెస్టెన్సీ ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చేటట్టు మనం కలుపుకోవాలండి. బజ్జీలు వేసుకుంటాం కదా, అలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మరి పల్చగా అయిపోకుండా ఉంటుంది. చూసుకుంటూ కలుపుకోవచ్చు. అలాగే ఉండలు అవి లేకుండా మనం చాలా జారుగా మెత్తగా కలుపుకోవాలండి పిండిని. బజ్జీలు వేసుకుంటే అలాగే కలుపుకుంటాం కదా, అవేమీ లేకుండా చాలా బాగా కలుపుకుని ఉంచుకోవాలి. నేను ఇక్కడ వచ్చి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటున్నాను. ఇలా బజ్జీ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఉండలు అవి ఉంటే మనకి పిండి అది ఉండిపోతుంది కదా. ఇప్పుడు వచ్చి నేను వేస్తున్నాను వంట సోడా కొద్దిగా. వంట సోడా వేయకపోతే బజ్జీ అనేది మనకి పొంగదు కదండి, చాలా బాగోదు. పొంగితేనే బాగుంటుంది కదా, గుల్లగా ఉంటే గట్టిగా ఉంటుంది వంట సోడా వేయకపోతే బజ్జీ అనేది. మనం ఎప్పుడు బజ్జీల్లో వేస్తాం కదా వంట సోడా, అలాగే దీంట్లో కూడా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. నేను విస్కర్తో కలుపుకుంటున్నాను, చేత్తో కూడా చాలా బాగా కలిపేసుకోవచ్చు. మన పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనం ఆయిల్ని హీట్ చేసుకుంటే ఒక పక్క బజ్జీ వేసేసుకోవచ్చండి. చూపిస్తున్నాను కదా, ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండిని కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చి అప్పడాలు. మన దగ్గర ఏ రకమైన అప్పడాలైనా మనం బజ్జీకి ప్రిపేర్ చేయొచ్చు అనమాట. వడియాలు కాకుండా అప్పడాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా సగానికి కట్ చేసుకుని ఉంచుకోవాలి. వీటితోనే మనం ఇప్పుడు బజ్జీ వేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చి ఆయిల్ హీట్ చేస్తున్నాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అప్పడం ఉంటుంది కదా, దాన్ని పిండిలో ముంచి మనం బజ్జీ వేసుకోవాలి. చూపిస్తాను చూడండి, ఇలాగనమాట. అటు ఇటు బాగా మునిగేటట్టు, బాగా పిండి మొత్తం పట్టేటట్టు చూసుకుని మనం బజ్జీ వేసుకోవాలండి. అప్పుడే మనకి అది బాగా పొంగి బాగా వస్తుందన్నమాట. నూనెలో వేయగానే చూడొచ్చు మీరు, చాలా బాగా పొంగుతుంది బజ్జీ. గెస్ట్లు అయితే చాలా సర్ప్రైజ్ అవుతారు మనం చేసి పెడితే. ఈ విధంగా మొత్తం అన్నింటినీ కూడా వేసేసుకోవాలి. మీరు ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టాల్సిందే, ఎందుకంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను చెప్పిన రెసిపీ ఎవరైనా ఇలా చేసి చూపిస్తే చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతాను అన్నమాట. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి చేసుకున్న వాళ్ళు ఎవరైనా. ఈ విధంగా మొత్తం చూసారా ఎంత బాగా వచ్చినాయో, బాగా పొంగుతాయండి. లోపల మనకి అప్పడం ఉంటుంది, పైన పిండి ఉంటుంది, ఆ రెండు మిక్స్ అయ్యి ఇలా పొంగుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. మొత్తం అటు ఇటు మనం బాగా వేగించుకోవాలి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి బజ్జీలు అనేవి. మీరు ట్రై చేసి చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు వచ్చి మనం పేపర్ ప్లేట్లోకి ఈ బజ్జీలు అనేవి తీసేసుకుందాము. బాగా ఫ్రై అయిపోయినాయి కదా, అప్పుడు ఆయిల్ ఏదైతే ఉంటుందో అబ్జర్బ్ అయిపోతుందో ఆ పేపర్కి, మనకి రెడీ అయిపోతాయి తినడానికని. నేను ఇదే ఆయిల్లో ఈ బజ్జీ వేయగా ఉండే పిండి ఉంటుంది కదా, దాంతో నేను వేసుకుంటున్నాను ఆనియన్ పకోడీ అండి. దానికోసం ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదే ఆయిల్లో నేను ఆనియన్స్ పకోడీ వేసుకుంటున్నాను. ఇది పిండి మిగిలింది కదా, ఆ పిండిలోనే నేను ఆనియన్స్ వేసేసి కలిపేసుకుని ఇలా పకోడీ వేసేస్తున్నాను.
ఈ పకోడీ మెత్తగా ఉంటుందండి. పిండి జారుగా ఉంటే మన పకోడీ మెత్తగా ఉంటుంది కదా, అందుకే మెత్తటి పకోడీ ఇది చాలా బాగుంటుంది. మన పకోడీ గట్టిగా కావాలంటే మనం పిండి గట్టిగా కలుపుకోవాలి. మీ అందరికీ తెలుసు కదా. ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. ఇలా మెత్తటి ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. దీంట్లో కావాలంటే మనం ఇంకా కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేసుకుని వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఓన్లీ ఆనియన్స్ వేసి ఇలా పకోడీ వేసుకుంటున్నాను ఈరోజు. మనకి ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి కూడా మనం పేపర్లోకి తీసేసుకుందాం. పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అనేది పేపర్ పీల్ చేసుకుంటుంది, మనకి బాగుంటుంది తినడానికి కూడా, ఆయిల్ అనేది లేకుండా. ఈ 2 స్నాక్ ఐటమ్స్ తర్వాత మీకు స్పెషల్ స్నాక్ ఐటమ్ ఒకటి చూపిస్తాను. చూసారా, ఈ విధంగా ప్రిపేర్ అయిపోయినాయి మనకి అప్పడంతో బజ్జీ, ఇంకా ఆనియన్ పకోడీ. మనం టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ అప్పడం బజ్జీ. చట్నీతో కూడా తినొచ్చండి, మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చి మనం తయారు చేసుకున్నాము బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచాను ఇక్కడ. ఎగ్స్, ఇంకా సాల్ట్, కారం, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా వేస్తాను అనేది మీకు షేర్ చేస్తున్నాను. మా పిల్లలకి ఇలాగే ఇష్టం, నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను. మీకు కావాలంటే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను కదా, ఈ మిక్స్చర్ని మనం బ్రెడ్ పైన పోసుకోవాలి. ఇక్కడ వచ్చి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను నేను ప్యాన్ మీద. ఈ పాన్ మీద ఆయిల్ వేసుకోవచ్చు, ఇంకా వెన్న వేసుకోవచ్చు, గీ వేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుని బ్రెడ్ని అటు ఇటు కాల్చుకోవాలండి 2 వైపులా. ఇలా ఫ్రై చేసుకుని బ్రెడ్ని తర్వాత వచ్చి మన ఎగ్ మిక్స్చర్ ఉంది కదా, దాన్ని వచ్చి ఇలా పొరలా వేసుకోవాలి. మనకి ఎంత మందం కావాలంటే అంత మందంలో పొరలా వేసుకోవాలండి. మనకి సన్నగా కావాలితే సన్నగా, లావుగా కావాలితే లావుగా వేసుకుని దంటాన్ చేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే అదంతా కూడా మనకి ఫ్రై అవ్వాలి కదా. వేసిన ఎగ్ అంతా కూడా ఫ్రై అవ్వడానికి మనం ఫ్లేమ్ అనేది స్లిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టకపోతే మాడిపోతుంది, ఎగ్ కదా త్వరగా మాడిపోతుంది. ఇటు సైడ్ కూడా మనం బ్రెడ్ని తిప్పుకుని ఎగ్ వేసుకోవాలి. ఎగ్ మిక్స్చర్ 2 వైపులా ఎగ్ మిక్స్చర్ వేసుకుని మంట స్లోలో పెట్టుకుని ఇలా మిక్స్ చేసుకుని కాల్చుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఈ బ్రెడ్ ఆమ్లెట్. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా కుదిరింది, మీకు టేస్ట్ అనిపించిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా రెడీ అయిపోయినాయి మన బ్రెడ్ ఆమ్లెట్. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ వీడియో కిందనే ఉంటుంది రెడ్ కలర్లో, తర్వాత గంట వస్తుంది, దాన్ని కూడా కొట్టండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యాపీ ఫ్యామిలీస్. నేను మళ్ళీ వీడియోలో